ఇండియాలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండాకు మంచి మార్కెట్ ఉంది. టాటా మోటార్స్, మారుతి వంటి దేశీయ తయారీదారులకు పోటీగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తూనే ఉంది. గత కొన్నేళ్లుగా దేశంలో కార్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో హోండా మార్కెట్లో మెజారిటీ వాటాను పొందడానికి ప్రతి ఏడాది అదిరిపోయే మోడళ్లను భారతీయ వినియోగదారులు కొనగలిగే విధంగా బడ్జెట్ ధరలో విడుదల చేస్తూ అమ్మకాలను క్రమంగా పెంచుకుంటుంది. ఇండియాలో పలు మోడళ్లను విక్రయిస్తున్న హోండా తాజాగా తన ప్రసిద్ధ ఎస్యూవీ ఎలివేట్ కు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించింది. ఈ కార్ సేల్స్ పరంగా సరికొత్త రికార్డును సాధించింది. హోండా ఎలివేట్ ఎస్యూవీ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి దాదాపు 1 లక్ష అమ్మకాలను నమోదు చేసింది. జనాలు ఈ కారును ఆదరించడంపై కంపెనీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎస్యూవీ భారతీయ వినియోగదారులో మంచి ఆదరణ లభించడం కారణంగానే ఏకంగా 1 లక్ష అమ్మకాలను నమోదు చేసి మార్కెట్లో డిమాండ్ కారుగా స్థానాన్ని సంపాదించుకుంది. ఈ మొత్తం అమ్మకాల్లో దేశీయంగా విక్రయించిన వారితో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసిన గణాంకాలు కూడా ఉన్నాయి. హోండా తన ఎలివేట్ ఎస్యూవీను లోకల్ గా కస్టమర్లకు డెలివరీ చేస్తూనే ఇదే సమయంలో కంపెనీ కీలక మార్కెట్ అయిన పలు దేశాల్లో కూడా విక్రయించింది. మొత్తం అమ్మకాల్లో ఇండియాలో 53,326 కార్లు స్థానికంగా అమ్ముడుపోగా జపాన్, దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్ వంటి దేశాలకు దాదాపు 47,653 కార్లను ఎగుమతి చేసి అక్కడి ప్రజలకు విక్రయించారు. వాహన పరిశ్రమలోని ఏ రేంజ్ కు పోటీ ఉందో అందరికీ తెలిసిందే. ఒక కారు మార్కెట్లోకి విడుదల అయిందంటే అది ఏ మేరకు అంచనాలను తగ్గట్టుగా సేల్స్ సాధిస్తుందో అని తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక కంపెనీ నుంచి వచ్చిన కారుకు పోటీగా 4-5 మోడళ్లు వరుసగా లాంచ్ అవుతూనే ఉంటాయి. ఇంత పోటీ మార్కెట్ లో ఎలివేట్ కారును ప్రజలు ఆదరించడం విశేషమని చెప్పాలి. లాంచ్ అయినప్పటి నుంచి దీని ఆకర్షణీయమైన స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్ తో ఇంతకాలం ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించింది. అయితే ఈ మొత్తం అమ్మకాల్లో ఎక్కువగా ప్లాటినం వైట్ పర్ల్ కలర్ వేరియంట్ కు కొనుగోలు చేయడం గమనార్హం. కలర్ కస్టమర్లను అట్రాక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 35.1% మంది వినియోగదారులు ప్లాటినం వైట్ పర్ల్ కలర్ ను ఎంచుకున్నారు. తర్వాత 19.9% మంది కస్టమర్లు గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ ను, 15.4% మంది గ్రే మెటాలిక్, 5.3% మంది అబ్సిడియన్ బ్లూ పర్ల్ కలర్ వేరియంట్ ను కొనుగోలు చేశారు. మిగిలిన 14.3% ఇతర వాటిని ఎంచుకున్నారు. టాప్ వేరియంట్ ZX ను ప్రధానంగా అమ్మకాల్లో ముందు స్థానంలో ఉంది. మొత్తం 1 లక్ష యూనిట్ల సేల్స్ లో ఈ వేరియంట్ ను దాదాపు 53% మంది కొనుగోలు చేశారు. అలాగే 79% మంది కస్టమర్లు మాన్యువల్ గా కాకుండా CVT గేర్ బాక్స్ ను ఎంచుకోవడం గమనార్హం. మొత్తం కస్టమర్లలో 22% మంది మొదటిసారి కారు కొనుగోలు చేసేవారు కాగా 43% మంది రెండో కారు కోసం దీన్ని కొన్నారు. ఇక దీని ధర విషయానికి వస్తే 11.69 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో రన్ అవుతుంది. 121 PS పవర్, 145 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ లో లీటర్ కు 15.31 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే CVT ఆప్షన్ లో 16.92 కిలోమీటర్లుగా ఉంది.